ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీతో తొలి పండగ నేడే పెంచిన పెన్షన్ ప్లస్ 3 నెలల పెంపు కలిపి ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్. కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తాళ్లూరు మండలంలో ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బంది వారికి కేటాయించిన ప్రాంతాలలోకి వెళ్లి పెన్షన్దారులకు చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా 7,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. 7,000 పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు 7,000 రావడంతో ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది. నాగం బొట్లపాలెం గ్రామంలోని తెలుగుదేశం నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తాళ్లూరులోని టీడీపీ నాయకులు దగ్గరుండి పెన్షన్ పంచడం జరిగింది. ఓకే, అయిపోయింది. పేరు ముద్ర నూనె ఎంత ఇచ్చారు పెద్దాన్ని మీకు? 7,000 ఇచ్చారు. ఎన్ని గంటలకు ఇచ్చారు? టైం ఎంత అయింది? 6 అయింది. 6 గంటలకు ఇచ్చారు. 7,000 ఒక్కసారిగా ఇవ్వటంతో మీకు ఎలా ఉంది? మీ ఫీలింగ్? బాగుంది సార్, సంతోషంగా. చెప్పినట్టు మీకు 7,000 వచ్చినట్టేనా? వచ్చినాయి సార్, చెప్పినట్టు 7,000 వచ్చినాయి. పాపమ్మ 7,000 ఇచ్చారు 6 గంటలకు వచ్చి తాళ్ళూరు. మొత్తం ఈరోజు పండగ వాతావరణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం పండగ వాతావరణం. గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచిన 2,000 నుంచి 3,000 వస్తా అని చెప్పి ప్రతి నెల 250 పెంచుకుంటూ వచ్చిండు. పెంచుకునే వాళ్ళకి 5 ఏళ్ళు టైం పట్టింది. అదే చంద్రబాబు నాయుడు 3,000 పెన్షన్ని 4,000 చేస్తానన్నాడు. 3,000 పెన్షన్ని 4,000 చేస్తా అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఏ రోజు వాగ్దానం ఇచ్చిండో ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల మొత్తం కలిపి నెలకి పెంచిందని అప్పుడు వాగ్దానం ఇచ్చిన రోజు నుంచి 1,000 కలిపి మళ్ళీ మొత్తం కలిపి 7,000 రూపాయలు ఇస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం నేను పెంచాను 4,000 3,000 నుంచి 4,000 ఎప్పుడైతే ఇస్తాను వాగ్దానం వచ్చిండో ఈరోజు నెరవేర్చిండు. అనుకున్న ప్రకారము ఎన్ని కష్టాలైనా పడతానో నేను అనుకున్న ప్రకారం పెన్షన్ ఇస్తాను. ఈరోజు అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్ పండగ చంద్రబాబు నాయుడు వచ్చినంటే నా జీవితం ఏం చెప్పిన చంద్రబాబు నాయుడు పోలారం కానీ అమరావతి కానీ మొత్తం పూర్తి చేస్తాడు. ఇచ్చిన వాగ్దానానికి నేను కట్టుబడి ఉంటాను. దాంతోపాటు కూడా మన పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఇచ్చిన మాట వాగ్దానం నిలబడి ఉండాలా. ఈరోజు అండి జీవితంలో ప్రోటోకాల్ ఒక చంద్రబాబు నాయుడుకి ఉంటుంది ముఖ్యమంత్రికి, దాంతోపాటుగా ఉప ముఖ్యమంత్రికి కలిగించి జనసేన అధ్యక్షుడికి. అదే మన అందరం కూడా ప్రతి విషయంగా ఉండి అందరూ సహాయ సహకారాలు చేసి గెలిపించగా అంటే ఉంటాను. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను.